మా బాధ మాకే ఉంటది కదా, ముగ్గురు పిల్లలతోటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉందమ్మా. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు, కానీ అవుతుందని నమ్మకం ఉందా? అస్సలు లేదండి, లేదు అస్సలు లేదు. 17 years నుంచి రాంది, ఇప్పుడు వస్తుందని ఏం గ్యారంటీ? అది కూడా కాక లైన్లో నిలబడితే దొబ్బేస్తారా అండి పడిపోయేదాకా? చెప్పండి. ఓకే, సో మీకు రాదు రాయడానికి, మీకు ఎందుకు కూర్చోబెట్టాలి అక్కడ? ఇప్పుడు లేడీస్ అనేది రాయడం కొంచెం కష్టమే, మెన్స్కి కష్టమే, చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కానీ రాయమని ఇచ్చిన తర్వాత రాయాలా? మంది దగ్గర చూసి రాస్తారా? అలాంటప్పుడు ఆ మనిషిని పెట్టడం అవసరం లేదు. రాయడం రాని వాళ్ళని కూడా ఇక్కడ పెట్టారు, ఆల్రెడీ పెట్టారు. తనకు అర్థం అవ్వట్లేదు. చూడండి ఎంతసేపు చూస్తున్నారు, చూడండి అక్కడ పేపర్ అయినా, బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకున్న ఆయన ఎన్నిసార్లు తిరగాలండి ప్రతి ఒక్క దానికి? ఏమన్నా చెప్పండి సార్, మా బాధ చెప్పుకోవాలి కదా మరి. చదవడానికి రానప్పుడు కూర్చునే అర్హత మీకు లేదు. చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం రాస్తున్నారు మీరు? తన దగ్గర ఇలా చూసి బ్రో ఒక నిమిషం, అరే దీనిలో ఏం రాయరా, దీనిలో ఏం రాయాలా? ఏంది ఇది? చదువు రానప్పుడు మీరు ఇక్కడ కూర్చునే అర్హత మీకు లేదు. అసలు మీరు కాదండి, మీరు మిమ్మల్ని ఎవరు పెట్టారు ఇక్కడ? 9 o'clock నుంచి వచ్చి నిలబడడం సార్, ఇక్కడ తోసేస్తే పడిపోయాను నేను. ఇప్పుడు కూడా ఇది అబద్ధం కాదు, బయట అందరు నిలబడ్డారు. మీరు అంతమంది నింపారా? అంతమంది నింపారా? కార్డ్స్ నింపారా? నా కార్డు నింపడానికి ఎందుకైంది మీకు? మీరు దొబ్బిందని చెప్పాలా? మీరు ఇక్కడ లైన్ కట్టారు కాబట్టి దిగనికి వెళ్తే పడ్డాను నేను, దొబ్బేస్తే. కాదు 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 మీ రెస్పాన్స్ కాదు. మీ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సరైన ప్రాపర్ గా గైడ్ చేయాలా వద్దా? వాళ్ళనేమన్నా అన్నానా? ఆమెనే చెప్పమా. ఏం చేయాలమ్మా? ఏం రాయాలమ్మా? దీనికి ఏం రాయాల? ఏంది ఈ బాబు దగ్గర తీసుకొని అరే ఏం రాయాల చూపిరా, దీనిలో చూపిరా. దీన్ని మీకు రాయడానికి రానప్పుడు ఇక్కడ కూర్చునే అర్హత లేదు. రాయడానికి మీకు సరైన నా గురించి కాదు, చాలా మంది చదవని వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలీదు. బట్ మీరు ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెయ్యాలి. ఏం చేస్తున్నారు మీరు? సార్ మిస్టేక్ ఎక్కడ కాదు, మీతోటే అయింది మిస్టేక్. ఇప్పుడు మీరు ఎలా ఉంటే తప్పదు. సో రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే గ్రామ సభలో చేపట్టిన దాంట్లో కూడా ఇక్కడ ఉన్న అధికారులను కూడా రాయడానికి రాని వాళ్ళని కూడా పెడతా ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా లేదు, ఎవరు సరిగా డీటెయిల్స్ ఇవ్వట్లేదు కూడా ఇక్కడ ఎవరైతే గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనా సమస్యకు వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కూడా ఇవ్వట్లేరు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మరి దీనిపై ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టి కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో ఇక్కడ ఇట్లాంటి గ్రామ సభలు వేరే నియోజకవర్గాల్లో పెట్టినా కూడా దీనిపై ప్రాపర్ ఒక గైడెన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తీవ్ర ఆగ్రహం అయితే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. అవకాశం లేదా? మాకు కిరాయి ఇంట్లోనే ఉండాలా? లేని వాళ్ళకి ఇస్తే ఒక పని. సార్ ఒక నిమిషం ఉండండి, మీరు రావద్దండి, మధ్యలో రాకండి. ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి అందరికి ఇందిరమ్మ పథకాలు, సో సారీ నాది హిందీ ట్యాంగ్, సో అందరికి ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళు ఇక్కడ వెళ్ళాలి. చెప్పండి తప్ప రేటా? ఇది తప్ప రేటా అంటే చెప్పండి. పొద్దున్న 9 o'clock వచ్చి ఇక్కడ నిలబడి పిచ్చోళ్ళలాగా అప్పటి నుంచి వెయిట్ చేసి వేరే పని మీద వెళ్ళేసి వస్తున్నాం ఆల్రెడీ. అక్కడ కొట్లాడుకుంటా మీరు అక్కడ వీడియో తీస్తున్నారు కదా, దొబ్బేస్తే కింద పడ్డాను నేను బైక్ మీద. కావాలంటే షాప్ వాళ్ళందరూ చూస్తారు, చూడండి మీరు కావాలంటే. ఏందండి ఇది? రాయనికి రానప్పుడు అక్కడ అర్హత లేదు. లేదండి, 17 years అవుతుంది. మొన్న ఒకటి తీశారు కదా ప్రజాపాలన, దానిలో ఇచ్చాము. ఇప్పుడు దాకా రెస్పాన్సిబుల్ లేదు.